దీపమును కాపాడుకుంటున్నావా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. కీర్తనలు 119:37 ఈ విధంగా సెలవిస్తుంది. ఇంటి నిండా పనివారు, చుట్టూ ఎందరో మనుషులు, యుద్ధము చేసి ఎవరినైనా జయించగలిగిన యుద్ధవీరులు దావీదుకు తోడయ్యున్నారు. అలాంటి సమయంలో వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయంన వారి అందరిపై ఉన్న నమ్మకంతో రాజభవనంలోనే నెమ్మదిగా ఉండిపోయాడు రాజైన దావీదు. అందుకే ప్రశాంత సమయాన సంధ్యకాలంలో నిద్రలేచి హాయిగా తన వసారాలో రాజనగరి మిద్దె మీద నడుచుచూ చుట్టూ పరికించి చూస్తున్న వేళ తన కన్నులు చూడరాని దృశ్యాన్ని చూశాయి. బహుశా ఆ చూపును త్రిప్పుకుందాము అని ప్రయత్నించి ఉండవచ్చు. కానీ కన్నుల ద్వారా తమ హృదయమునకు చేరిన ప్రతిబింబాన్ని మరలా చూడాలి అనిపించిందేమో. మోహముతో, కాముకత్వంతో ఏం చేస్తున్నాడో, దేవునికి వ్యతిరేకముగా ఎలా ప్రవర్తిస్తున్నాడో ఒక్కసారి తనని తాను మర్చిపోయాడు. చేయరాని పాపం, అటు పిమ్మట హత్య, ఆపై వివాహం, తదుపరి బిడ్డ మరణం, అన్నీ ఒకదాని వెనుక ఒక్కొక్కటి తనకి తెలియకుండా ఎన్నో కార్యాలకు, పాపాలకు దారితీసి పూర్తిగా దేవునికి దూరం అయిపోయాయి. పాపంలో మునిగిపోయాను అనే అవగాహన రానంత దూరానికి, లోతుకి దావీదును తీసుకుని వెళ్ళిపోయాయి. ఫలితముగా తన ఇంటిలోనే దేవుని ద్వారా మొదలైంది కార్చిచ్చు. ఎవరిని ఏమి అనలేక, ఎవరితోనూ ఏమి చెప్పలేక అన్నిటినీ మౌనంగా చూడవలసిన స్థితికి వెళ్ళిపోయాడు దావీదు. 2 సమూయేలు 11:27, 12:1-18 వరకు ఎంతో నష్టాన్ని పొందుకున్న తర్వాత అప్పుడు తెలిసింది అతనికి చూడరాని దృశ్యాన్ని చూడకుండా కళ్ళతో త్రిప్పివేసుకుని ఉంటే ఇంత జరిగి ఉండేది కాదేమో అని. అందుకే దేవుణ్ణి అడుగుతున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అని. ప్రియ దేవుని బిడ్డ, నేటి మన పరిస్థితి ఏంటి? ముఖపరిచయం లేని అమ్మాయి లేదా అబ్బాయిని చూడరాని కోణములో చూడకుండా, మోహపు చూపులు లేకుండా నీవు జాగ్రత్త పడుతున్నావా? టెక్నాలజీ పేరుతో నిరంతరం నిత్యం మన చేతిలో ఉంటున్న మొబైల్లో చూడరాని ఎన్నో దృశ్యాలు అనుకోకుండా మన కన్నులకు తారస పడుతుండగా, అట్టి సమయంలో చూడరాని వాటిని చూడకుండా మన కన్నులను త్రిప్పివేయగలుగుతున్నామా? దావీదు అలా కన్నులను త్రిప్పివేసుకోలేకపోయాడు. ఫలితముగా ఎవరూ పడని ఎన్నో తిప్పలు, కష్టాలు, బాధలు పడ్డాడు. మరి నేడు మనం ఎలా ఉంటున్నాం? ఎంత భక్తిపరుడే కళ్ళ ద్వారా పాపంలో పడిపోతే నేటి మన పరిస్థితి ఏంటి? మన దేహమునకు దీపమైన మన కళ్ళ ద్వారా, నీ దేహమునకు దీపం నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. లూకా 11:34. ఏం చూస్తున్నావు? తత్ఫలితముగా ఎలా ప్రవర్తిస్తున్నావు? తీరని నష్టాన్ని చూస్తావేమో ఒకవేళ నువ్వు సరి చేసుకోకపోతే. సరి చేసుకుని వ్యర్థమైన వాటిని చూడకుండా నీ మనస్సు త్రిప్పుకుంటే దావీదు పడినన్న కష్టాలు నువ్వు పడనవసరం లేదు. ఈ మాటలు యవనతరమా, నీ గురించే దేవుడు ఈ మాటలు రాయించాడేమో. ఇంకా ఎంతోమంది యవనస్తులు, లేకపోతే పెళ్ళైన వారు కావచ్చు, పెళ్ళి కాని వారు కావచ్చు, ఎవరైనా రక్షించబడాలనే ఉద్దేశంతో, దేవుని వైపు తిరగాలనే ఆలోచనతో ఈ మాటలు రాయడం జరిగింది. అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.